నమస్తే అన్న. నమస్తే అండి. పేరన్నా? నా పేరు బాణ సోమలా నాయక్ అండి. సోమలా నాయక్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ మన గ్రామ పంచాయతీ పడమర తండలో ఉన్నాం కదా. ఇక్కడ ఈ విలేజ్ లో ఎలక్షన్స్ ఇప్పుడు 14వ తారీఖు ఉంది. ఇక్కడ మీరు ఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు? బోడా భీమా నాయక్ గారికి సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన యువతరాన్ని కోరుకుంటున్నాం మేము. వ్యాపార రంగంలో కానీ లేదంటే గ్రామంలో జరిగే ఏ చిన్నపాటి సాంస్కృతిక కార్యకలాపాలు కానీ లేదంటే పేద విద్యార్థులకు కానీ ఇదేంటంటే యువతరం కావాలి. యువతరంలో జోష్ పెంచడానికి కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా మనకి యువతరంతోనే సాధ్యమవుతుందని ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఇది ఇక్కడ టికెట్ ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు, చెడు ప్రభావిత ప్రాంతాలు వాళ్ళకి ఏంటంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు ప్రభావితం చేసుకునే విధంగా వాళ్ళు ప్రతిస్పందించుకొని వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టుకుండా ఏదో ఎమ్మెల్యే టికెట్ లాగానో ఒక ఎంపీ టికెట్ లాగానో ఏ రకంగానో అనే ఒక డబ్బులు పెట్టి కొన్నట్టుగా ఒక ప్రతిపాదన లాగుందండి. ఓకే, అది ఇక్కడ గ్రామంలో సపోర్ట్ ఉందంటారా? మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. గ్రామం నుంచి సపోర్ట్ ఉందా? వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ గ్రామాల నుంచి కానీ బడుగు బలహీన వర్గాల నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి భీమా నాయక్ గారిని కోరుకుంటున్నారండి. ఓకే, అంటే ఇప్పుడు రెబల్ అభ్యర్థిగా నిలబడుతుండే కదా. ఇప్పుడు ఒకవేళ గెలిచిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ 3 మంత్రులు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఉందండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే టికెట్టు ఇప్పుడు గ్రామ స్థాయిలో అనేది ఏ గుర్తుతోటో లేకపోతే పార్టీ ప్రోద్బలంతోటో వచ్చే ఎన్నిక కాదు. ఇది ఏంటంటే స్థానికంగా ఉండే ఒక అభ్యర్థి స్థానికంగా ఏ పనులైతే స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసి ఎవరినైతే మనసు గెలుచుకోగలుగుతారో ఆ అన్ని లక్షణాలు మన భీమా నాయక్లో ఉన్నాయండి. ముఖ్యంగా ఇక్కడ మీకు యూత్కి అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామంటున్నారు. అన్ని రకాలుగా యువతరాన్ని అన్ని రకాలుగా. కానీ మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారా లేకుంటే వ్యక్తిగతంగా చెప్తున్నారు? మేము గత 15 సంవత్సరాల నుంచి గ్రామ వ్యవస్థ మీద కానీ గ్రామంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాల మీద కానీ భీమా నాయకు ఇవాళ కొత్తగా వచ్చి ఏదో పోటీ చేసి గెలవడం కోసమో కాదు. ఆయన నిరంతరం రామరెడ్డి వెంకటరెడ్డి గారి కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఆయన ఎప్పుడు నిత్యం పేద ప్రజల ఆశయాల కోసమే పనిచేస్తూ ఉన్నారండి. ఓకే, మరి పోయినసారి ఎందుకు గెలవలేదంటారు? పోయినసారి ఏంటంటే అన్ని పార్టీల సపోర్ట్ లేకపోవడం, తర్వాత ఒంటరి పోరుతోటి పార్టీ కూడా అధికారంలో లేకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, అయినా ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంట. ఎన్ని అధికారాలు ఉన్నా ఏమున్నా ఈసారి కంపల్సరీ అత్యధిక భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అండి. సెంటిమెంట్ కూడా ఉందంట. సెంటిమెంట్ కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.